ప్రవేశించి నివాసయోగ్యమైన గృహంగాను, ఆశీర్వదించబడిన గృహంగాను, రక్షణను గురించిన ఉత్సాహ స్వనాదం వినబడే గృహంగా ఉన్నట్లు చేసి దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రవేశం జరిగిస్తున్నా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క బెడ్రూమ్ లో దేవదేవుడు వీరిని ఆశీర్వదించి వారి బిడ్డలను కనికరించి కృపతో నింపులాగున నాన్న చిన్న ప్రార్థన చేసి ఇక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరిగిస్తా. స్తోత్రము 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 తండ్రి, కృప సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభువా, మీ బిడ్డలంగా మేమంతా ఇక్కడ ఎందరి నిమిత్తం నూతన గృహంలో చేరి ఉన్నామో మీకు ముందుగా తెలుసు తండ్రి. యేసు ప్రభువా, ఈ గృహ ప్రవేశాన్ని నా నాయన మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నా నాయన ఈ సమయానికి ఒకసారి మీ కృపలో నా నాన్నని జ్ఞాపకం చేసుకోనండి, సమయాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నూతన గృహంగా మేము ఇప్పుడు నాన్న మీ నామములో ఈ గృహములో మా అడుగు పెట్టబోతుండగా, మా దక్షిణ హస్తం మీ నామములో ఈ గృహంలో పెట్టబోతుండగా మీరు మాకు ముందుగా ఉండి మీ నామ మహిమార్థంగా ఈ గృహంలో ఉండబో బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపండి. వారి బిడ్డలు నారాయణ బిడ్డలు తరలన్నీ కూడా మీ నామమును నారాయణ మహిమపరుచుకునే బిడ్డలుగా మీ ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని కృప చేయించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క గృహమును మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఇంట్లో దేవదేవుడు ఆయన సకల సమృద్ధిని దాయిచ్చేలాగా ప్రియులు దైవ సేవకులు దేవదాస్ అనే ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 తండ్రి, వందనాలు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఇదిగో మా తండ్రి నూతన గృహాన్ని నాయన అయ్యా యేసు గారు వారి బిడ్డల శిక్షణకై వందనాలు. ఈ గృహంలో నాయన అయ్యా నీ బిడ్డలు శిక్షిస్తుండగా ఆశీర్వాదాలతో నింపండి, దీవులతో నింపండి, ఆరోగ్యాలు బలము చేకూర్చి నాయన వారి పిల్లలు చూసే యోగ్యత భాగ్యాన్ని దయచేయండి. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాని ప్రేమ ఎంతో బలమైనది, యెహోవాని ప్రేమ ఎంతో బలమైనది, ఎంతో ఎంతో నది ఎంతో ఎంతో
అందనివి యెహోవా నీ ప్రేమ ఎంతో బలమైనది. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులు అమెరికా ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు ఇజ్రాయేల్ గారు ప్రార్థించి ఈ గదిని దేవునికి ప్రతిష్ఠిత చేస్తారు. ఆమేన్. పర్వతములు తొలగిపోయినా మేఘాలు సత్తరిల్లినా పర్వతములు తొలగిపోయినా మేఘాలు సత్తరిల్లినా నీ కృప నన్ను వీడలేదు నీ నిబంధన తొలగిపోలేదు నీ కృప నన్ను వీడలేదు నీ నిబంధన తొలగిపోలేదు యెహోవా నీ ప్రేమ ఎంతో బలమైనది. హల్లెలూయా. దేవదేవుని ఇంటిలో సమృద్ధైన ఆరోగ్యము, సమృద్ధైన ఐశ్వర్యము, సమృద్ధైనటువంటి ఆహారము, సమృద్ధైన జీవాన్ని తోడుగా ఉంచులాగున అమ్మ ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించి ప్రార్థనలో ఉందాం. చేయండి. ఈ గృహంలో ప్రవేశిస్తుండగా మంచి ఆరోగ్యమును ఆయుస్సును నాయన ఔషధమును నా తండ్రి సమస్తము ఆయన వారికి వారి బిడ్డలకి దయచేయమని కృప చూపమని ఆరాధన ప్రభుత్వం మీరు జరిగించుకున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుత్వం వేస్తున్నాము ఈ పార్టీస్తున్నాము తండ్రి. సత్యమందు సంతోషించడి పవిత్రమైన సిలువ ప్రేమతో సత్యమందు సంతోషించడి ప్రేమతో నాలో నిలిపావు ప్రయవనము నీవైనావు ఈ ప్రేమ ధ్వజము నాలో నిలిపావు యెహోవా నీ ప్రేమ ఎంతో బలమైనది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది వంటగది. అయితే సురేష్ బాబు యొక్క తోబుట్టువులు ఉన్నారు, అక్క చెల్లి, ఇద్దరు చెల్లెలు, ఇద్దరు అక్క, ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. వారు ఈ రిబ్బన్ కట్ చేస్తారు. అదే, రా. రండి, దగ్గర రండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఏం చేస్తాం బిడ్డ? ప్రార్థన చేద్దాం. ఈ వంట ఇంటిలో దేవుడు సమృద్ధైన మంచి ఆహారం, రుచికరమైన భోజన పదార్థాలు దేవుడు వారి బిడ్డలకు ఇచ్చి వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.
సకలాశీర్వాదాలకు తాణపుత్రుడు దేవా స్తోత్రాలు కూడా. పరిశుద్ధుడా ఘనమైన దేవ గొప్ప తండ్రి, మీ నామానికి లెక్కటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాల ప్రభా యొక్క నూతన గృహాన్ని దేవాల తండ్రి నాయన మీరు నాయన ప్రభా గృహ ప్రవేశం జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రములు దేవా. ఇంతవరకునైనా దేవాల తండ్రి నాయన ప్రతి గదిని ప్రభా మీరు నాయన అయాల తండ్రి నాయన శుద్ధి చేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు. ప్రత్యేకంగా నా తండ్రి ఈ యొక్క వంటగదిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. మీ దేవుడైన యెహోవా మాటలు మీరు శ్రద్ధగా విని ఆ మాటను అనుసరించి నడిచినప్పుడు దేవానికి నాయన ఆయా భుజన జనులలో ఉన్నటువంటి వారందరూ కంటే కూడా మిమ్మల్ని హెచ్చిస్తారని మీరు వాగ్దానం చేశారు. అలాగే ప్రభా దేవాల తండ్రి అయాల తండ్రి మీ యొక్క గంపయు పిండి పిసుకు తొట్టే కూడా ఆశీర్వదిస్తానన్నావు నాయన. అదే విధముగా మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానన్నావు. అలాంటి వాగ్దానాలన్నీ కూడా ప్రభా ఈ కుటుంబానికి ఈ దినాలు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం. ఈ కుటుంబంలో నివసిస్తున్నటువంటి యోసేపు అంకుల్ని అక్కను దేవాలతని వారి కుమారుని కోడలను ప్రభు వారి మర్మ సంతానాన్ని దేవాలతని నాయన వారి కుమార్తెలను అల్లులను సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాలతని వచ్చు చూపవచ్చు ఉన్నప్పుడు ప్రభు సమృద్ధి కలిగినటువంటి ఆహార పదార్థాలతో ఈ కుటుంబాన్ని కోడలాగా సహాయం చేయండి. దేవాల తండ్రి నాయన మిమ్మల్ని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావ తండ్రి నాయన సమృద్ధితో మీరు నింపుతారని వాగ్దానం చేశారు. దేవాలాంటి దేవాల తండ్రి కృపను ధన్యతలు ఈ కుటుంబానికి మీరు సమృద్ధిగా అనుగ్రహింపచేసి మీరు మేలులతో నింపమని దీని అల్పరాలైన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు శ్రేష్ఠుడి నామమును వేడుకుంటూ ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏక దేవుని నామములో ఇవాటి ప్రభువు సమర్పిస్తుంది. దేవుడు బిడ్డలు దీవించి ఆశీర్వదించును కాక. అలాగే నిలుచుండండి. చిన్న ప్రార్థన ఆశీర్వాదం. మహోన్నతుడా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. యోసేపు అన్నను వదినను ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో కుమారుడు సురేష్ బాబుని తన భార్యను వారిద్దరు కుమార్తెను జ్ఞాపకం ఉంచుకోండి. మీ కాపుదల వారికి తోడుగా ఉంచండి. అదే రీతిగా నా తండ్రి యోసేపు అనే యొక్క కుమార్తెలను అల్లులను మన సంగతిని దీవించండి. ఈరోజు నాయన దైవ సేవకుల చేత ఈ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరిగించారు. మీరేనైనా ఈ ఇంట మీరు ఉండండి. మీ శిఖర మేఘపు కాంతిని ఇక్కడ నిలపండి. బిడలు ఆనందభరితులుగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రాముఖ్యముగా ఈ గృహ యజమాని సంతతికి ఆయన కృప సదాకాలము తోడైయును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. సరే, బాబుని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలో పెద్ద అమ్మాయికి అక్సర్ చిన్నామె పేరు హవీలా జాయ్. ఆ బిడ్డకు అక్షరాభ్యాసం చేయడానికి ఆ తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హవీలా జాయ్. ఎవరు పెట్టారు హవీలా జాయ్ అని? సర్టిఫికేట్ కూడా అదే పేరా? హవీలా అంటే శ్రమ అని అర్థం, జాయ్ అంటే ఆనందం అని.
అంటే పిల్లలకు పేరు పెట్టేటప్పుడు కూడా కాస్త జ్ఞానం కలిగి పేరు పెట్టుకోవాలి. ఓకే, సరే. పాపం తెలిసి తెలియక జరుగుతా పొరపాట్లు ఉంటాయి. ఈ చిన్న బిడ్డ కొరకై ప్రార్థన చేద్దాం. రేపు రిజిస్టర్లో మార్చాలి. ఓకే, అన్నీ అయిపోయినాయా? ఆధార్లో కూడా నో ప్రాబ్లం. దానికి కంటిన్యూ అవసరం లేదు. పాపం సీజన్ ఇస్తా ఉంది, స్ట్రైట్ కట్ చేయాల్సి వచ్చింది. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కుమారుడు సురేష్ బాబుని, తన భార్యను దయగలిగి మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలు మీరు ప్రేమించారయ్యా. చక్కటి శ్రేష్టమైన కుమార్తెలు ఇచ్చారు. అలాడు పిలుపు కుమార్తెలు వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని, వారు చక్కటి ప్రవచనాత్మ కలిగిన వారని విన్నాం. ఆయన బిడ్డలకు అలాంటి శ్రేష్టమైన ఆత్మాభిషేకం కుమార్తెలు ఎదురుకు దయచేస్తూ నడిపించండి. ఈరోజు చిన్న కుమార్తె హవీలా జాయ్ని దయగలిగి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యము, జ్ఞానము, దీర్ఘాయుష్ ప్రసాదించండి. అలాగే అక్షరాభ్యాసం చేస్తూ ఉండగా బిడ్డ మా తండ్రి జ్ఞానవంతురాలుగా ఎదిగే కృప దాయిచ్చేయండి. సంయోచితమైనటువంటి జ్ఞానం కుమార్తెకు యేసుక్రీస్తు వారి నామంలో విడుదల చేస్తున్నాను. ఆయన సంయోచితంగా మాట్లాడడం, సంయోచితంగా ప్రవర్తించడం, సంయోచితంగా నాయన ప్రజలతో వ్యవహరించడం, నాయన ప్రతి విషయంలో సంయోచితమైన జ్ఞానాన్ని దాయిచేయండి. సంయోచితంగా పలుకుబడిన మాటలు చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచిన బంగారపు పండ్ల వంటివి అన్నాం. శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి అభివృద్ధిని యేసుక్రీస్తు వారి నామంలో కుమార్తెకు విడుదల చేస్తున్నారు. దీవించి ఆశీర్వదించి కృపాక్షేమాలు వారికి ప్రకటించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్కూల్కి వెళ్ళవా, బడికి వెళ్ళవా? సరే చూడండి, హబీలా లెటర్స్ రాస్తా ఉన్నట్ట. ఇంకో నీకు ABCDలు వచ్చంట, చూడు అక్కడ చూపెట్టి వెళ్ళి పట్టుకొని తెచ్చేస్తాను. చూడండి లెటర్ రాస్తాను, చూడండి ఏమంటే ABCDలు వచ్చంట. అంటే ఏడుపులు ఏమన్నా ఓకే. బి అను బి చెప్పు. సి అమ్మో ఇన్ని లెటర్స్ వచ్చింది. సి ఓకే. గాడ్ బ్లెస్ యు. పట్టుకొని తీసుకో అది కూడా తీసుకో. అందరికీ వందనాలు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.